పవర్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నా రైట్ అంటారు మన చుట్టూ ఉన్నటువంటి అధికారులు, మన చుట్టూ ఉన్నటువంటి నాయకులు. అదే జగన్‌ని కొంప ముంచినటువంటి సందర్భం. 3 రాజధానులు అన్నటువంటిది పక్కన ఉన్నోళ్ళు ఎవడో అది తప్పని చెప్పలేదు. పైగా జగన్ చెప్పాడు కాబట్టి అది సమర్థిస్తూ ఉపన్యాసాలిచ్చారు. మొట్టమొదట 3 రాజధానుల విషయాన్ని వ్యతిరేకించింది నేను. ఎందుకయ్యా అంటే, ఆ రోజున ఇవాళ ఏదైతే తెలుగుదేశం అనుకూల ఛానళ్లలో డిబేట్లు చేస్తున్నారో దాన్ని సమర్థించారు. బట్ నేను ఆ రోజునే తప్పుపట్టా. ఎందుకయ్యా అంటే, విశాఖపట్నం రాజధాని అని చెప్పండి. అంతే తప్పించి విశాఖపట్నంలో ఇది 3 రాజధానులు అనే పద్ధతి ఉండదు, దానివలన ప్రయోజనం కూడా ఉండదు అన్నటువంటి పాయింట్. అదే సందర్భంలో విశాఖ రాజధాని అని చెప్పండి. విశాఖ రాజధాని ఎందుకు పెడుతున్నామంటే అమరావతిని మెయింటైన్ చేయలేమని చెప్పండి. అంతే తప్పించి 3 రాజధానులు అనే పేరుతో ప్రజలు మోసం చేయొద్దు అన్నటువంటిది మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేనే. విశాఖ రాజధాని వల్ల డెవలప్మెంట్ 20 ఏళ్లలో ఉంటుంది, అమరావతి రాజధాని అయితే 50 ఏళ్లలో ఉంటుంది అన్న ప్రస్తావన కూడా నిజంగా మాట్లాడుకోవాలి, అబద్ధంగా చెప్పుకోవాలి. అంతే తప్పించి సవరించకూడదు. అట్లాగే వివిధ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏది అంతర్వేది రథదగ్ధం కావచ్చు, లేకపోతే కనుక రాముల వారికి రామతీర్థానికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి నేతల్ని తప్పుబట్టిన వాడిని కూడా నేనే. ఎందుకంటే తప్పని మనం మాట్లాడకపోతే ఆ తర్వాత మంచి చెప్పినా కూడా విలువ ఉండదు. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 తప్పులు చేస్తోంది. ప్రధానమైన తప్పులు ప్రజలందరి విషయంలో నోట్లో 100కి 70-80% మంది నోట్లో తప్పు. ఒకటి మెడికల్ పీపీపీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు 16,000 నుంచి 20 లక్షలు పోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పెయిడ్ సీట్లు 20 లక్షలు, అది ఇంకా చేతనైతే 8 లక్షలకే ఇవ్వచ్చు మనం. అది అట్లాగా ఉంటుంది. 16,000 మినిమం ఫీజు ఉంటుంది, కన్వీనర్ కోటా ఫీజు. అలాంటి సీట్లు నోట్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దాన్ని తీసుకెళ్ళేసి ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం పచ్చి తప్పు. దాన్ని సమర్థించడానికి అది ప్రైవేట్ కాదు, ఆజిమాయిషి మాదే అంటూ విచిత్రమైనటువంటి కథనాలతో కాలక్షేపం చేయడం. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు లేవని చెప్పి 10 మెడికల్ కళాశాలలు వదిలేయడం, ఆల్రెడీ కట్టిన మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తూ అదేమంటే పీపీపీ అంటూ పనికి మాలినటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది ఒకటి ఖచ్చితంగా చారిత్రక తప్పిదం. చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విలువ. అది తెలియదు అనుకోవడం అమాయకత్వం. దాన్ని ఎంత సమర్థించుకొస్తే అంత నెగిటివ్ అవుతారు, అది ఆలోచించుకోవాల్సింది. నెంబర్ 2, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఎన్జీటీ అనుమతి లేదు, లేకపోతే దానివల్ల ఎందుకు పనికిరాదు లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చి రాయలసీమకి 800 అడుగుల ఎత్తులోనే, ఇప్పటికే కేసీఆర్ టైంలోనే 840 అడుగుల ఎత్తులోనే నీళ్లు అతను తీసేస్తున్నాడు. 881 దాకా నీళ్లు ఉంచాలన్నటువంటి సందర్భంలో 840 నుంచి అతను తీసేసే ఏర్పాట్లు చేస్తే 800 అడుగుల నుంచి నీళ్లు తీసే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి చేసుకొస్తే ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం వేస్ట్, దానివల్ల వృధా, ఎన్జీటీ అనుమతి లేదు, 1000 కోట్లు తగలేశారు, పెద్దిరెడ్డికి ఇచ్చారు లాంటి పనికి మాలిన మాటలు చెప్పడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ వాసుల నోట్లోకి వచ్చే ముద్దలో ఊస్తున్నాం అన్నటువంటి సంగతి మర్చిపోకూడదు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఓ పక్కన అసెంబ్లీ వేదికగా నేను చంద్రబాబుతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని ఆపిచ్చేసాను, రేవంత్ రెడ్డి చెప్పాక ఈ మాటలు మాట్లాడడం ద్వారా అమ్ముడు పోయారు అని అనను కానీ కుమ్మక్కయ్యారు అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్తుంది. రాయలసీమ నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్రగా మిగిలిపోతుంది. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు బాగా ప్రచారంలోకి వస్తున్నటువంటి అంశం, వివాదానికి కారణమవుతున్నటువంటి వివరణలు ఇచ్చుకునేటటువంటి అంశాల్లో భాగంగా తీసుకొస్తున్నటువంటిది కవర్ చేసుకొచ్చేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా క్రెడిట్ ఇద్దరికీ పంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నటువంటిది మాట్లాడండి. అంతేగాని అసలు జగన్కే సంబంధం లేదని చెప్పిన తప్పు, అసలు చంద్రబాబుకే సంబంధం లేదని చెప్పిన తప్పు. బట్ దాంట్లో ఏ సంబంధం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా దాంట్లో చేస్తున్నటువంటి ప్రచారం కూడా. బట్ ఈ మొదటి 2 మాత్రం చాలా దారుణం. మూడోది వచ్చేటప్పటికి కొంత రాజకీయంగా అటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.